వైపు తేరుగా చూశాడట. ఎందుకని? వాళ్ళు ఒక ప్రత్యేకమైన వారుగా కనబడుతున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, లోకంలో అనేక మంది దైవజనులు ఉన్నారు. వారిని మనము తేరు చూసేవారుగా ఉండాలి. ఎలా చూడాలి చెప్పండి? తేరు చూడాలి. ఎందుకు తేరు చూడాలి? ఇతను నిజమైన దైవజనుడా కాదా? ఇతను దేవుని చేత పిలువబడ్డా కాదా? ఇతను దేవుని చేత ఏర్పరచబడ్డా లేదా? ఇతనికి నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడే కాదా? ఇతని దగ్గర దేవుని శక్తి ఉందా లేదా? ఇతని దగ్గర దేవుని వాక్యం ఉందా లేదా? ఇతని దగ్గర దేవుని ఆత్మ ఉందా లేదా అని మనము కనిపెట్టేవారిగా ఉండాలి. అంతేగాని గుడ్డోళ్ళలాగా ఎక్కడ బట్టి అక్కడికే, ఎలా బట్టి అలాగా మనం చేసామనుకో, నష్టపోయేది నువ్వే. ప్రభువారు ముందే అన్నారు, ఇదిగో